Good morning, students. This is R. Lakshmi Syamla, Department of Statistics, RCRR College for Women, Eluru. Today we are going to discuss about in Unit 3, Inventory Control 2. Our topic is Newspaper Boy Problem. We consider the situation of a newspaper boy who must decide how many newspapers to order so as to maximize his expected profit. ఓకే, ఇక్కడ మెయిన్ న్యూస్ పేపర్ బాయ్ ప్రాబ్లం యొక్క సిచ్యువేషన్ ఏంటంటే ఒక పేపర్ బాయ్ పర్ డేకి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని ఆర్డర్ చేసుకోవడం ద్వారా అతను మ్యాక్సిమం ప్రాఫిట్ని మనం గెయిన్ చేయొచ్చు అనే యొక్క సిచ్యువేషన్ ఇక్కడ మనం తీసుకుంటున్నాము. He buys a certain number of newspapers each day and sells some or all of them. ఓకే, ఇతను పర్ డేకి వచ్చేసరికి కొన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని కొంటున్నాడు. వాటిని మళ్ళీ తిరిగి అమ్మడం ద్వారా అతను ప్రాఫిట్ని గెయిన్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ ఈచ్ డే వచ్చేసరికి అతను తీసుకున్న మొత్తం న్యూస్ పేపర్స్ అన్నిటినీ సోల్డ్ చేయడం కానీ లేకపోతే వాటిలోంచి కొన్నిటిని సోల్డ్ చేయడం కానీ జరుగుతుంది. అయితే he makes a profit, okay, when he cannot return unsold newspapers. ఓకే, ఈ యొక్క న్యూస్ పేపర్ బాయ్కి ఎప్పుడు ప్రాఫిట్ అనేది అక్కరవుతుంది అంటే కనుక అతను కొన్న న్యూస్ పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్ చేసే పొజిషన్లో ఉండకూడదు. అంటే దట్ మీన్స్ అతను కొన్న న్యూస్ పేపర్స్ అన్నీ కూడా తిరిగి సోల్డ్ చేస్తే గనక ఆ యొక్క సోల్డ్ అయిన న్యూస్ పేపర్స్ ద్వారా ఆ యొక్క పర్సన్కి ప్రాఫిట్ అనేది జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ న్యూస్ పేపర్స్ వ్యారీస్ ఫ్రమ్ డే టు డే బట్ ద ప్రాబిలిటీ దట్ ఎనీ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ విల్ బీ సోల్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ డే ఈస్ నోన్. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పర్ డే ఎంతమంది న్యూస్ పేపర్స్ని ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారో ఆ యొక్క నెంబర్ అనేది డే టు డేకి వచ్చేసరికి వ్యారీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎవ్రీ డే కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది న్యూస్ పేపర్ని ఇక్కడ పర్చేజ్ చేయట్లేదు. సో డే టు డే వచ్చేసరికి ఇక్కడ ఆ యొక్క నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే న్యూస్ పేపర్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే దట్ మీన్స్ ఇది ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అంటే అతను ఏం చేస్తున్నాడంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఈ డే వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అతను కొనాలనుకుంటున్నాడో ఆ యొక్క డేని అతను బేస్ చేసుకుని అతను ప్రాబబిలిటీ ప్రకారం ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ద ప్రాబబిలిటీ దట్ ఎనీ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ విల్ బీ సోల్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ డే ఈస్ నోన్. ఓకే, అంటే ఏ డే వచ్చేసరికి ఆ యొక్క ప్రాబబిలిటీ కండిషన్ ప్రకారం ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని అతను కొంటే దాని ప్రకారం అతనికి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ సిచ్యువేషన్ అనమాట. సో దానికోసం ఇక్కడ మెయిన్ అజంప్షన్స్ ఏంటంటే లెట్ క్యూ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్డర్డ్ పర్ డే. ఓకే, ఇక్కడ క్యూని పర్ డేకి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్డర్ చేస్తున్నారు అనేదాన్ని క్యూ తోటి డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ డి వచ్చేసరికి డిమాండ్ ద నెంబర్ దట్ కుడ్ బి సోల్డ్ పర్ డే. ఓకే, అంటే ఇతను ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని సేల్ చేస్తున్నాడు అనేది డిమాండ్ రేట్ టు డి కింద కన్సిడర్ చేస్తున్నాడు. ఓకే, క్యూ అంటే ఇతను ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్డర్ చేస్తున్నాడు అనేది క్యూని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ ఆర్డర్ చేసిన న్యూస్ పేపర్స్లోంచి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని అతను తిరిగి సోల్డ్ చేస్తున్నాడు అనే దాన్ని డిమాండ్ డి కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాము. అంటే దట్ మీన్స్ ద ప్రాబబిలిటీ దట్ ద డిమాండెడ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ డే. అంటే ఇతను ఒక్కొక్క డేకి వచ్చేసరికి ఆ యొక్క డిమాండ్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంటున్నాం కదా. సో ఆ యొక్క డిమాండ్ కన్సిడరేషన్ని బట్టి పర్ డేకి వచ్చేసరికి అతను ఎన్ని నెంబర్ ఆఫ్ డిమాండ్ అంటే దట్ మీన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ సేల్స్ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ యొక్క ప్రాబబిలిటీనే మనం పి ఆఫ్ డి ఆర్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ C1 అనేది కాస్ట్ పర్ న్యూస్ పేపర్, C2 అనేది సెల్లింగ్ ప్రైస్ పర్ పేపర్. అంటే ఇతను ఏ కాస్ట్కి ఇక్కడ న్యూస్ పేపర్ కొన్నాడో ఆ కాస్ట్ని C1 తోటి రిప్రజెంట్ చేస్తున్నాము.
ఏ ప్రైస్కి అయితే న్యూస్ పేపర్ని తిరిగి అమ్ముతున్నాడో ఆ యొక్క ప్రైస్ని ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ పర్ పేపర్ C2 కింద డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ద డిమాండ్ D exceeds Q, his profit would become equal to C2 minus C1 into Q. ఓకే, ఇక్కడ డిమాండ్ అనేది క్యూ కన్నా కూడా ఎక్కువ ఉంటే కనుక, అంటే అతను ఆర్డర్ చేసిన పేపర్స్ కన్నా కూడా డిమాండ్ రేట్ అనేది ఎక్కువ ఉంటే దట్ మీన్స్ ఏమవుతాయి, ఆటోమేటిక్గా ఇతని దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అన్నీ సోల్డ్ అయిపోతాయి కాబట్టి అతనికి కంప్లీట్గా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది దేనికి ఈక్వేట్ అవుతుంది, ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్లోంచి ఈ యొక్క కాస్ట్, న్యూస్ పేపర్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ అయితే సోల్డ్ చేస్తున్నామో అన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్కి కూడా ఆ యొక్క ప్రాఫిట్ అనేది అలాట్ చేయబడుతుంది. కాబట్టి దాన్ని C2 మైనస్ C1 ఇంటూ Q కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ న్యూస్ పేపర్ విల్ బి లెఫ్ట్ అన్సోల్డ్, అంటే ఇతని దగ్గర ఏమవుతుంది, డిమాండ్ అనేది ఎక్సీడ్స్ క్యూ అయితే కనుక మొత్తం పేపర్స్ అన్నీ సేల్ అయిపోతాయి కాబట్టి ఇతని దగ్గర ఏ ఒక్క పేపర్ కూడా మిగలదనమాట. నెక్స్ట్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద డిమాండ్ D డస్ నాట్ ఎక్సీడ్స్ Q, హిజ్ ప్రాఫిట్ బికమ్స్. ఒకవేళ ఇతను ఆర్డర్ చేసిన నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కన్నా డిమాండ్ అనేది తక్కువ ఉంటే కనుక, అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇతని దగ్గర న్యూస్ పేపర్స్ అనేవి ఇంకా మిగిలిపోతాయి. అంటే ఆ యొక్క ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందంటే C2 మైనస్ C1 ఇంటూ D మైనస్ Q మైనస్ D ఇంటూ C1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇతనికి వచ్చే నెట్ ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఆర్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇక్కడ తీసుకునే ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ క్యూని మనం రిప్రజెంట్ చేయడానికి ఇది ఫార్ములా ఇండికేషన్ అనమాట. ఎలా తీసుకుంటున్నామంటే సమ్మేషన్ ఓవర్ D ఈజ్ ఈక్వల్ టు 0 టు Q C2D minus C1Q into probability of D plus summation over D is equal to Q plus 1 to infinity C2 minus C1Q into probability of D. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ క్యూని మనం మ్యాక్సిమైజ్ చేయడం ద్వారా, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్టిమమ్ ఆర్డర్ని మనం మెయింటైన్ చేయడం ద్వారా ప్రాఫిట్ని గెయిన్ చేయొచ్చు, అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ న్యూస్ పేపర్స్ని మనం ఇక్కడ పర్ డే ఆర్డర్ చేయడం ద్వారా మనం ప్రాఫిట్ని గెయిన్ చేయొచ్చు అనే దానికి కండిషన్ని తీసుకురావాలి. సో దానికోసం ఇక్కడ కండిషన్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నామంటే P ఆఫ్ Q అండ్ డెల్టా P ఆఫ్ Q మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అండ్ గ్రేటర్ దాన్ డెల్టా ఆఫ్ P ఆఫ్ Q. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. సో ఇప్పుడు దీని యొక్క డిఫరెన్సెస్ని మనం సమ్మేషన్ వైజ్ కింద రాసుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా ఆఫ్ P ఆఫ్ Q అంటున్నాము, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ D ఈజ్ ఈక్వల్ టు 0 టు Q C2D మైనస్ C1 ఇంటూ Q ప్లస్ 1 మైనస్ C2D మైనస్ C1Q P ఆఫ్ D plus summation over D is equal to Q plus 1 to infinity C2 minus C1 Q plus 1 minus C2 minus C1 Q into probability of D. So that is equal to summation over D is equal to 0 to Q. ఇక్కడ ఈ ఫంక్షన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేసి రాసుకొని వీటిలో ప్లస్ మైనస్ ఇండికేషన్ ఉన్నవి క్యాన్సిల్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్లస్ సమ్మేషన్ D ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ 1 టు ఇన్ఫినిటీ C2 మైనస్ C1 కామన్ తీస్తే కనుక Q ప్లస్ 1 మైనస్ Q ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ D. సో నెక్స్ట్ దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసి రాసుకున్నట్లయితే కనుక డెల్టా PQ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ ఓవర్ D ఈజ్ ఈక్వల్ టు 0 టు Q C1 ప్రాబబిలిటీ ఆఫ్ D ప్లస్ C2 మైనస్ C1 ఇంటూ సమ్మేషన్ ఓవర్ D is equal to Q plus 1 to infinity probability of D. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నామంటే సమ్మేషన్ ఓవర్ D is equal to 0 to Q probability of D plus summation over D is equal to Q plus 1 to infinity probability of D. అంటే ప్రాఫిట్ వచ్చే కేసు అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రాఫిట్ లాస్ అయ్యే కేసు, ఈ రెండు కూడా కలిపితేనే మనకి ఇక్కడ టోటల్ డిమాండ్కి ఈక్వేట్ అవుతుంది. సో అంటే దట్ మీన్స్ ఇంతకుముందు మనం ప్రాబబిలిస్టిక్ ఇన్వెంటరీలో చెప్పుకున్నాం కదా, కేస్ 1 కేస్ 2. ఓకే, అంటే డిమాండ్ అనేది ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ ఒకటి, ఆర్ గ్రేటర్ దాన్ క్యూ ఒకటి కండిషన్ చెప్పుకున్నాం కదా, అలా 2 కేసెస్ని యాడ్ చేసుకుంటున్నాము.
సో అదంతా కూడా ఇక్కడ మనకి టోటల్ డిమాండ్కి ఈక్వేట్ అవ్వాలి. సో దాని ప్రకారం ఈ కండిషన్ తీసుకున్నాము. మనకి యాక్చువల్గా డిస్క్రీట్ కేసులో సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ పి ఆఫ్ డి అంటే టోటల్ ప్రాబబిలిటీ 1కి ఈక్వేట్ అవ్వాలి. సో ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ ఈ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. అంటే సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ 1 to ఇన్ఫినిటీ పి ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to క్యూ పి ఆఫ్ డి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సమ్మేషన్ వాల్యూని ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాము. అంటే డెల్టా పి ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ C1 సమ్మేషన్ డి ఈక్వల్ టు 0 to క్యూ పి ఆఫ్ డి ప్లస్ C2 మైనస్ C1 ఇంటూ 1 మైనస్ సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to క్యూ పి ఆఫ్ డి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ప్రతి ఫంక్షన్ని కూడా ఇక్కడ మనం మల్టిప్లై చేసి వీటిలోంచి క్యాన్సిల్ అయ్యే ఈక్వేషన్స్ని మనం తీసుకుంటే కనుక ఫైనల్గా C2 మైనస్ C1 మైనస్ C2 ఇంటూ సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to క్యూ పి ఆఫ్ డి అనేది మిగిలింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పి ఆఫ్ క్యూ అండ్ దీన్ని మ్యాక్సిమం చేయాలి అండ్ డెల్టా పీ క్యూ అనేది లెస్ దాన్ 0 అవ్వాలి అంటున్నాము. సో ఆ కండిషన్ ప్రకారం డెల్టా పి ఆఫ్ క్యూ లెస్ దాన్ 0 అయితే కనుక డెల్టా పి ఆఫ్ క్యూ అంటే మనకు వచ్చిన కండిషన్ ఇదే కదా, C2 మైనస్ C1 మైనస్ C2 ఇంటూ సమ్మేషన్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to క్యూ పి ఆఫ్ డి లెస్ దాన్ 0. అంటే C2 మైనస్ C1 లెస్ దాన్ C2 ఇంటూ సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to క్యూ పి ఆఫ్ డి. ఓకే, అంటే ఇది ఫస్ట్ కేస్ మనకి. అంటే మనకి ఇక్కడ డిమాండ్ అనేది ఎక్సీడ్ అవ్వాలన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ కండిషన్ ఏమవుతుంది C2 మైనస్ C1 బై C2 లెస్ దాన్ సమ్మేషన్ ఓవర్ డి ఈజ్ ఈక్వల్ టు 0 to క్యూ ఇంటూ పి ఆఫ్ డి. అంటే దట్ మీన్ ఈ యొక్క కండిషన్ని మనం బేస్ చేసుకుని దాని ద్వారా ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ అంటే దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ క్యూని మనం ఎస్టిమేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం కూడా ఇచ్చారు. ఏ న్యూస్ పేపర్ బాయ్ బైస్ పేపర్స్ ఫర్ 2.60 rupees each and sell them for rupees 3.60 each. He cannot return unsold newspapers. Daily demand has the following distributions. ఓకే, ఒక న్యూస్ పేపర్ బాయ్ ఏం చేస్తున్నాడంటే ఒక పేపర్ని 2 రూపీస్ 6 పైస్కి అతను కొని మళ్ళీ వాటిని 3 రూపీస్ 60 పైస్కి అమ్మడం జరుగుతుంది. హీ కెనాట్ రిటర్న్ అన్సోల్డ్ పేపర్స్. ఓకే, అతని దగ్గర మిగిలిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ చెయ్యట్లేదు అని చెప్తున్నారు. అయితే పర్ డేకి వచ్చేసరికి ఈ యొక్క డిమాండ్ న్యూస్ పేపర్స్ యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే 23 కస్టమర్స్ కొనడానికి గల ప్రాబబిలిటీ 0.01. నెక్స్ట్ 24 కస్టమర్స్ ఇక్కడ కొనడానికి గల ప్రాబబిలిటీ 0.3. అలా అప్ టు ఇక్కడ 32 కస్టమర్స్ వాటి యొక్క ప్రాబబిలిటీ ఇచ్చారు. If each day's demand is the independent of the previous days, how many papers should he ordered each day? ఓకే, ఒక రోజు యొక్క డిమాండ్ అనేది ప్రీవియస్ డే యొక్క డిమాండ్ మీద ఇండిపెండెంట్ అయితే గనక ఓకే ఇతను ఈ యొక్క న్యూస్ పేపర్ బాయ్ పర్ డేకి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని ఆర్డర్ చేయొచ్చు అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ C1 C2 చూడండి. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ బయ్యింగ్ ప్రైస్ C1 ఈక్వల్ టు 2.60 అండ్ అలాగే సెల్లింగ్ ప్రైస్ C2 వచ్చేసరికి 3.60 అనుకుందాము. నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ తీసుకుంటున్నాము. అంటే లోయర్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ యొక్క డిమాండ్ 23 ఉంది, అప్పర్ అంటే 32 మెంబర్స్ వరకు ఉన్నారు. అంటే లోయర్ లిమిట్ 23 అండ్ అప్పర్ లిమిట్ 32 అయింది. సో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న కండిషన్ ప్రకారం C2 మైనస్ C1 బై C2 లెస్ దాన్ సమ్మేషన్ ఓవర్ 0 to క్యూ ప్రాబబిలిటీ ఆఫ్ డి అవ్వాలి, అవునా? సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి C2 C1 కాస్ట్లు నోన్ కేసెస్. సో ఈ యొక్క సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక దట్ మీన్స్ 0.2778 వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సమ్మేషన్ ఓవర్ ఇక్కడ లిమిట్స్ తీసుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు 23 to 32 అంటున్నాము. ఓకే, ఇక్కడ లిమిట్స్
అంటే దట్ మీన్స్ ఇక్కడ సమ్మేషన్ అంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో 0.01 అంటే క్యుములేటివ్ ప్రాబబిలిటీస్, క్యుములేటివ్ వాల్యూస్ వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఈ యొక్క సర్టెయిన్ లిమిట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అంటే P ఆఫ్ 23, 24, 25, 26, 27 ఈ యొక్క ప్రాబబిలిటీ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 0.277 అనే కండిషన్ మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. అంటే వీ క్యాన్ వెరిఫై దట్ దిస్ ఇన్ఈక్వాలిటీ హోల్డ్స్ ఫర్ Q ఈక్వల్ టు 27. అంటే దట్ మీన్స్ ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు 27 దగ్గర నుంచి మనకి ఇక్కడ ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ కండిషన్ అనేది హోల్డ్ అవుతుంది అంటున్నాము. అంటే దట్ మీన్స్ దాని ప్రకారం పర్ డేకి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని ఆర్డర్ చేయొచ్చు అంటే కనుక దేర్ ఫోర్ హీ కెన్ ఆర్డర్ 27 పేపర్స్ ఈచ్ డే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న యొక్క ఇన్వెంటరీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్తున్నారు. Inventory control ensures an adequate supply of items to customers and avoids the shortages as far as possible at the minimum cost. ఓకే, ఇక్కడ మనం మెయిన్ ఇన్వెంటరీ కంట్రోల్ యొక్క మెయిన్ ఏం చెప్తున్నామంటే టు రెడ్యూస్ ద ఇన్వెంటరీ కాస్ట్ అని చెప్తున్నాము. అండ్ అలాగే షార్టేజెస్ని మనం అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాము. ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ అవైలబుల్ క్యాపిటల్ in a most effective way and avoids an unnecessary expenditure on high inventory. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ ఏమవుతుందంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటి యొక్క అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ని మనం అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఇన్వెంటరీ కంట్రోల్ అనేది మనకి యూజ్ అవుతుంది. The risk of loss due to change in prices of items is reduced. ఓకే, మనకి ఇక్కడ ప్రైస్ లెవెల్స్లో మనకి చేంజెస్ వచ్చినప్పుడు అందులో మనకి లాస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఆ యొక్క ప్రైస్ లెవెల్స్ని మనం రెడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇట్ ఎన్ష్యూర్స్ ఏ స్మూత్ అండ్ ఎఫిషియంట్ రన్నింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలి అంటే కనుక మన దగ్గర ఎప్పటికప్పుడు అవైలబుల్గా స్టాకు, ప్రొడక్షన్ లెవెల్స్ వీటిని అన్నిటినీ మనం మెయింటైన్ చేస్తూ సేల్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఎఫిషియెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో అందులో ఈ యొక్క ఇన్వెంటరీ కంట్రోల్ అనేది మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్వాలిటీ డిస్కౌంట్స్ ఆన్ బల్క్ పర్చేజెస్. ఓకే, ఇక్కడ మనం బల్క్ పర్చేజెస్ అంటున్నాం. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ పర్చేజ్ చేసినప్పుడు వాటికి కంపల్సరీ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ యొక్క డిస్కౌంట్స్ని మనం తీసుకోవడానికి అడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నారు. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ బఫర్ స్టాక్ రిక్వైర్డ్ డ్యూ టు డిలే ఇన్ సప్లై టు ద మార్కెట్. ఓకే, బఫర్ స్టాక్ అంటున్నాము అంటే మన దగ్గర స్టాక్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అడిషనల్గా కనుక మనం స్టాక్ని మెయింటైన్ చేస్తే దాన్ని బఫర్ స్టాక్ అంటాము. సో మనకి కొన్ని కేసెస్లో మనకి ఈ యొక్క రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకి సప్లై అవ్వడానికి మార్కెట్లో డిలే అవుతున్నప్పుడు మన దగ్గర మనం బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయడం ద్వారా వాటిని అన్నిటినీ కూడా ఈజీగా మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఎలిమినేట్స్ ద పాసిబిలిటీ ఆఫ్ డూప్లికేట్ ఆర్డరింగ్. ఓకే, డూప్లికేట్ ఆర్డర్స్ని మనకు ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. ఇట్ హెల్ప్స్ టు మినిమైజ్ ద లాస్ డ్యూ టు డ్యామేజెస్, డిటీరియేషన్ ఎక్సెట్రా. ఓకే, కొన్ని కేసెస్లో మనకి మ్యాక్సిమమ్ డ్యామేజెస్ అనేవి వచ్చినప్పుడు వాటిని అన్నిటినీ కూడా మనం మినిమైజ్ చేయడానికి ఎలాంటి పాలసీస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి, ఆ యొక్క లాసెస్ని మనం మినిమైజ్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని ఏమి ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి యొక్క ఇన్వెంటరీ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకానమీ బై అబ్జర్వింగ్ సమ్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్స్ వెన్ ద డిమాండ్ ఫర్ అన్ ఐటమ్ ఫ్లక్చుయేట్స్ ఆర్ ఈజ్ సీజనల్. ఓకే, మనకి ఎప్పుడూ కూడా ఇక్కడ బిజినెస్ ఎకానమీ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ యొక్క సేల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు. వాటిలో కంపల్సరీ ఫ్లక్చుయేషన్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ యొక్క ప్రోడక్ట్కి కొన్ని టైమ్స్లో ఆ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే సీజనల్స్ని బేస్ చేసుకుని దట్ మీన్ ఆ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ యొక్క డిమాండ్ ఆఫ్ సేల్స్కి తగ్గట్టుగా మనం ఇక్కడ ఈ యొక్క ఇన్వెంటరీస్ని మనం ప్లాన్ చేసుకోవడానికి, ఆర్డర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు.
It minimizes and controls accumulation and buildup of surplus stock and removes the dead removable surplus stock as far as possible. ఓకే, కొన్ని కేసెస్లో మనకి సర్ప్లస్ స్టాక్ అంటున్నాము అంటే మన దగ్గర ఉండవలసిన దానికన్నా ఇంకా అడిషనల్గా అవసరం లేని స్టాక్ ఉంటే కనుక వాటిని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా మనం ఆ యొక్క సర్ప్లస్ యొక్క స్టాక్ ఏదైతే ఉందో వాటిని మనం మినిమైజ్ చేసుకునే విధంగా ఇక్కడ మనం ఇన్వెంటరీని ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ యూటిలైజెస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి ప్రైస్ లెవెల్స్ అనేవి కూడా ఎప్పుడు యూనిఫామ్గా ఉండవు, వాటిలో కూడా మనకి ఫ్లక్చుయేషన్స్ అంటే చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి సో మనం ఇక్కడ ఈ యొక్క ఇన్వెంటరీ ద్వారా ఆ యొక్క ప్రైస్ లెవెల్స్ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఇన్వెంటరీ కంట్రోల్ ద్వారా తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.